Hi everyone, today we learn the difference between a workflow and AI agent. So, వర్క్ఫ్లో అనేది లైక్ సమ్ సెట్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయన్నమాట. మనం ఫిక్స్డ్ రూల్స్ అనేది ఇస్తాం వర్క్ఫ్లోకి. కానీ ఏ ఏజెంట్ ఏంటంటే మనం ఇచ్చే ఇన్పుట్ని బట్టి అది థింక్ చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది ఇస్తూ ఉంటుంది అనమాట. నేను ఎగ్జాంపుల్స్ తీసుకొని మీకు సో ఇది వచ్చేసి వర్క్ఫ్లో ఎగ్జాంపుల్ అనమాట. దీని ఎగ్జాంపుల్ గానే తీసుకోండి. వర్క్ ఫ్లోస్ ఏజెంట్స్ ఎలా బిల్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడైతే నేను ఎగ్జిక్యూటివ్ వర్క్ అనేది క్లిక్ చేశాను. బటన్ని క్లిక్ చేసిన తర్వాత ఫామ్ సబ్మిషన్ అనేది వచ్చింది. సో ఇక్కడ టైటిల్లో నేను ఏం చేస్తున్నానంటే సన్సెట్ అని ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసిన తర్వాత మీకు చూడొచ్చు ఇక్కడ ఏపీఏ అనేది ట్రిగర్ అయింది. సో నేను ఏం చేస్తున్నాను అంటే టైటిల్ అనేది ఒక సిస్టమ్ డిస్క్రిప్షన్ లో ఇచ్చేసాను. సో మనం టైటిల్ ఏమి ఇస్తానో అదే డిస్క్రిప్షన్ గా వెళ్ళిపోతుంది ఇమేజ్ కి. సో ఇప్పుడు మనం ఇచ్చిన సన్సెట్ కి ఇమేజ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆన్ సబ్మిషన్ అనేది ఎన్ని సెకండ్స్ లో సక్సెస్ అయింది, రన్నింగ్ హెచ్టిటిపి అనేది లైక్ రన్నింగ్ ఎంత సెకండ్స్ రన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు కన్వర్ట్ అయింది, అప్లోడ్ అయింది, డౌన్లోడ్ అయింది, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అయిపోయినాయి. సో పబ్లిక్ యూఆర్ఎల్ అనేది కూడా మనకు వచ్చేసింది. ఇది వచ్చేసి మనకు జనరేట్ అయిన ఇమేజ్ వచ్చి సన్సెట్ అనే ఇమేజ్ మనకు జనరేట్ అయిపోయింది కదా. ఇక్కడ వచ్చేసి పబ్లిక్ యూఆర్ఎల్ అనమాట. సో మనం ఈ యూఆర్ఎల్ని కాపీ చేసుకొని న్యూ ట్యాబ్ లో ప్లేస్ చేస్తే మనకి ఇమేజ్ అనేది చూపిస్తుంది. ఇమేజ్ అనేది చూపిస్తుంది. సో ఇది అనమాట వర్క్ లో ఎగ్జాంపుల్. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనం అన్ని డైరెక్ట్ గా ఒక ఫిక్స్డ్ సెటప్ లో ఇచ్చేసాం. వర్క్ ఫ్లో అనేది మనం లైక్ మనకి ఎలాంటి లైక్ ఇన్పుట్ అవుట్పుట్ కానీ అలా ఏం మెసేజ్ కానీ ఇలాంటి చార్ట్ కానీ అలాంటిది ఏం లేదు. డైరెక్ట్ గా ఒక ఫ్లో అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు ఏ ఏజెంట్ ఎగ్జాంపుల్ అనేది చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఏ ఏజెంట్ ఎగ్జాంపుల్ అనమాట. సో మనకు ఈ ఏజెంట్ ఎలా పే చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోస్ లో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఏ ఏజెంట్ లో ఈ సిస్టమ్ మెసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నేను ఇక్కడ ఏమి ఇచ్చానంటే నువ్వు ఒక ఇమేజ్ జనరేటర్ అసిస్టెంట్ అని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఈ యూజర్ ఇమేజ్ అడిగితే ఈ టూల్ ని కాల్ చేయని చెప్పాను. ఇమేజ్ టూల్ అనేది కాల్ చేయడం చెప్పాను. సో ఇప్పుడు చూసాం ఏం చేస్తున్నాం. ఫైన్ మెసేజ్ పెట్టాను. సో మీకు హలో హౌ కెన్ ఐ అసిస్ట్ యూ టుడే అని వచ్చింది. సో నేనేం చేస్తున్నాను అంటే మీరే చూడొచ్చు కెన్ యూ జనరేట్ ద సన్సెట్ వ్యూ ఆన్ బీచ్ విత్ డాగ్ అని పెట్టాను. సో మనం క్లిక్ చేసిన తర్వాత అది వెంటనే రెస్పాండ్ అయిపోయి ఇమేజ్ టూల్ అనేది వెళ్తుంది. ఎందుకు ఇమేజ్ అనేది జనరేట్ చేయడానికి జనరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. కొంచెం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ తీసుకుంటుంది, లైక్ 20 seconds అలా తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత మనకి ఏంటంటే అవుట్పుట్ వచ్చేసి ఇమేజ్ యూఆర్ఎల్ ప్రకారంగా మనకి ఇచ్చేస్తుంది అనమాట. సో అవుట్పుట్ అనేది వచ్చేసింది, మనకి ఇమేజ్ యూఆర్ఎల్ అనేది వచ్చేసింది. సో ఆ ఇమేజ్ యూఆర్ఎల్ ని మనం కాపీ చేసుకొని నెక్స్ట్ న్యూ ట్యాబ్ లో పేస్ట్ చేస్తే కనుక మనకు ఆ ఇమేజ్ అనేది కొంచెం క్లారిటీగా నీట్ గా కనిపిస్తుంది. ఇమేజ్ అనేది జనరేట్ అయింది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే వర్క్ లో ఏ ఏజెంట్ లో మనం ఏం చేస్తున్నామంటే లైక్ ఈ సర్టన్ టైప్ ఏదైనా యూజర్ అడిగితే దాని ప్రకారంగా చేయమని చెప్తున్నాం. కానీ వర్క్ లో ఎలా అంటే డైరెక్ట్ గా మనం ఒక సెటప్ ఇచ్చేసి డైరెక్ట్ గా వెళ్ళిపోమని చెప్తున్నాం. కానీ ఏ ఏజెంట్లు ఏం చేస్తున్నాం అంటే ఒక యూజర్ అడిగి హాయ్ అని చెప్తే నార్మల్ మెసేజ్ ఇవ్వని, ఇమేజ్ జనరేషన్ చెప్తే కనుక టూల్స్ కి వెళ్ళి ఇమేజ్ జనరేట్ చేసి అవుట్పుట్ అనేది ఇవ్వమని చెప్తున్నాం. సో ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ టు యూ. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ కంటెంట్.